రోజు మీరు మీ మనుషులు నా చుట్టూ ఉన్న వారు ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడుతున్నారు, అట్లా తీర్పులు. డోంట్ వరీ, దర్ ఇస్ కమింగ్ అ టైమ్, దర్ ఇస్ కమింగ్ అ డే where God is going to sit on his throne and judge everybody. You don't have to do it. మీరు ఎవ్వరికి ప్రతిస్పందన ఇవ్వనక్కర్లేదు. You don't have to respond to every criticism, every bad word, every judgment that people have spoken against you. No, don't do that. God is going to judge. God is going to fight on behalf of you. దేవుడు మీ పక్షాన పోరాడితే, దేవుడు మీ పక్షాన తీర్పు తీరుస్తే, దేవుడు మీ పక్షాన న్యాయం జరిగిస్తే ఎవరు నిలబడగలుగుతారండి? కంగారు పడకండి, తొందరపడకండి, నన్ను నేను నిరూపించుకోవాలనుకోకండి. వస్తున్నాడు దేవుడు, తీర్పు తీరుస్తాడు. తగిన కాలంలో అందరికీ ఎవరు సత్యమో ఎవరు నకిలీయో తెలిసిపోతుంది. ఎవరు నిజంగా స్వచ్ఛమైన వారు, ఎవరు నకిలీయో దేవుడు బయలుపరిచే రోజు వస్తుంది. నిరూపించుకోవడానికి ప్రయత్నించకండి. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. ఆల్ దట్ యూ హ్యావ్ టు కేర్ అబౌట్ ఇస్ మై హార్ట్ రైట్ విత్ గాడ్? దేవుని దృష్టిలో నా హృదయం సరిగ్గుందా? దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టం లేనివి నా హృదయం ఏమైనా ఉందా? దేవుడిని నేను ఏ రీతిగా సంతోషపెట్టాలి? హౌ డు ఐ ప్లీజ్ గాడ్? ఆల్ దట్ యూ హ్యావ్ టు వరీ ఇస్ ఓన్లీ దీస్, నాట్ హౌ యూ లుక్ అన్ టు పీపుల్. మనుషుల ముందు నువ్వు ఎట్లా కనపడుతున్నావు అది ఇంపార్టెంట్ కాదు. మనుషుల గురించి ఏం మాట్లాడ అవసరం లేదు.